ఈ వారం విడుదలైన పెద్ద సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ హీరో సూర్య నటించిన ఈటీ ఎవరికి తలవంచడు. సూర్యకి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి ముందు వచ్చిన ఆకాశమే హద్దురా, జై భీమ్ సినిమాలతో ఆయన స్టామినా ఏంటో అందరికీ తెలిసింది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సూర్య మరోసారి ఈటీ పేరుతో ప్రేక్షకుల మధ్యలోకి వచ్చాడు. సినిమా మంచి టాకునే సొంతం చేసుకుంది. కథ విషయానికొస్తే దర్శకుడు పాండిరాజ్ 2 గ్రామాల మధ్య ఉన్న గొడవలకి ప్రేమని మేళవించి ఓ విభిన్న శైలిని చూపించడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో మహిళలు చెప్పుకోలేని కొన్ని సంఘటనల్ని ఈ సినిమా ద్వారా అందరికీ తెలియచేసే ప్రయత్నం చేశారు. అలాగే లాయర్ పాత్రలో సూర్య తన సహజ సిద్ధమైన శైలిలో ఒదిగిపోయాడు. మిగతా నటినటులు కూడా పర్వాలేదనిపించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటిన ప్రభాస్ మరోసారి రాధేశ్యామ్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. బాహుబలి, సాహో సినిమాల మాదిరి మాస్ అంశాలు ఆశించే సినిమాకు వెళితే బహుశా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం క్లాస్ గా ఉంటుంది. దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడని చెప్పొచ్చు. కథలో కొత్తదనం, లవ్ యాంగిల్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సినిమా ఎక్కువ శాతం విదేశాలలో చిత్రీకరించడంతో ఓ కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ పూజా హెగ్డే డాక్టర్ పాత్రలో అందమైన యువతిగా కనిపిస్తుంది. ఇతర నటీనటులు కృష్ణరాజు, జగపతి బాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ వారి పాత్రలకి న్యాయం చేశారు. క్లైమాక్స్ లో షిప్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా రాధేశ్యామ్ ప్రభాస్ కెరీర్ లో ఓ డిఫరెంట్ సినిమాగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇక ఈ వారంలో ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన మరో సినిమా ఆది పినిశెట్టి హీరోగా నటించిన క్లాప్. ఇది సోనీ లివ్ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తో నడిచే విభిన్న కథా శైలి. వాస్తవానికి స్పోర్ట్స్ కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. జెర్సీ, బిగిల్, కౌసల్య కృష్ణమూర్తి లాంటి సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ విషయానికొస్తే రన్నింగ్ లో ఛాంపియన్ కావాలనేది హీరో లక్ష్యం. కానీ అనుకోని ప్రమాదంలో కాలు కోల్పోతాడు. దీంతో ఓ పల్లెటూరుకు చెందిన యువతిని ఛాంపియన్ చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ యువతిని అడ్డుకునే పాత్రలో నాజర్ కనిపిస్తాడు. అతనిపై తిరుగుబాటు చేసి ఆది ఆ యువతిని ఎలా ఛాంపియన్ చేస్తాడు అనేదే సినిమా కథాంశం. హీరోగా ఆది తనదైన పాత్రలో బాగా నటిస్తాడు. కథని ఒంటి చేత్తో ముందుకు తీసుకువెళ్తాడు. హీరోయిన్ ఆకాంక్ష కూడా ఓ అథ్లెట్ పాత్రలో ఒదిగిపోతుంది. తన పాత్రకి సరైన న్యాయం చేసిందని చెప్పాలి. అయితే దర్శకుడు ఆదిత్య సినిమాని ఆడియన్స్ కి సరిగా కనెక్ట్ చేయడంలో కొంచెం విఫలమయ్యాడనే చెప్పాలి. కొంచెం ఎమోషన్, నాటకీయత, వినోదం మేళవిస్తే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ సినిమా ఓటీటీ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.